సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. రేవంత్ కు పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రమని సీఎం రేవంత్ రెడ్డి అనడం సరికాదని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని తెలియజేశారు. 2014లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం 29,000 కోట్లు అని తెలిపారు. ఒక వ్యక్తిని ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దన్నారు. ఇప్పటివరకు రేవంత్ సర్కార్ చేసిన అప్పు 1,30,000 కోట్లు అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని తలదించుకునేదిగా చేస్తా ఉంది. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేదిగా చేస్తా ఉంది. దేశ చిత్రపటం మీద గొప్పగా వెలుగొందిన తెలంగాణ, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, ప్రపంచంలోనే అమెరికా లాంటి దేశంలో గొప్పగా పాత్ర నిర్వహిస్తున్న తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసేదే ఉంది. తాను దిగజారిపోయి మొత్తం తెలంగాణ సమాజమే దిగజారిపోయిందని చెప్పే ఆత్మీయత భావంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు. తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి 100 సార్లు మేము మాట్లాడాం. ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఈ హైదరాబాద్ ని మించింది లేదని చెప్పి ఆనాడు మేము అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చినాం. అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాలా తీసిందని చెప్పి పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరు తనమేందో అర్థమైపోయింది. పరిపాలించే చేతగాక, చేయలేక, అనుభవం లేక, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని